గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మేనియా మొదలు కాబోతుంది. జనవరి 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ ఏరికాపల్లి నుండి అమెరికా వరకు ఒక్క రికార్డును కూడా మిగల్చకుండా బద్దలు కొట్టడానికి ఇప్పటి నుండే ప్లానింగ్స్ వేస్తున్నారు. ఓవర్సీస్ చిన్నగా ఒక్కో దేశంలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలవుతున్నాయి. లండన్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా 6,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. రేపు నార్త్ అమెరికాలో గ్రాండ్గా బుకింగ్స్ ప్రారంభించబోతున్నారు. ప్రత్యేకమైన ప్రణాళికతో వెళ్లేవాడు. కేవలం ప్రమోషన్స్ కోసమే కోట్ల రూపాయలు నిర్మాతలతో ఖర్చు పెట్టించేవాడు. అవి వర్కౌట్ కూడా అయ్యేవి. అదేవిధంగా ఈసారి కూడా ప్లానింగ్ చేశాడు. చెన్నైలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్కి సూపర్ స్టార్ రజనీకాంత్ని పిలవబోతున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హైదరాబాద్లో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్, రాజమౌళి వంటి వారు ముఖ్య అతిథులుగా రాబోతున్నారట. ఇలా ఎంతో గ్రాండ్గా గేమ్ చేంజర్ ప్రమోషన్స్ చేయబోతున్నారు మేకర్స్. ఇలా ఉండగా బాలీవుడ్లో కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారట. షారుఖ్ ఖాన్ని ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా పిలవబోతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రణవీర్ సింగ్తో కలిసి రామ్ చరణ్, శంకర్, కైరా అద్వానీ ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నారట. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటున్నాడు. 15వ తారీఖున ఈ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి కాబోతుంది. 18వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు నాన్ స్టాప్గా గేమ్ చేంజర్ ప్రమోషన్స్ చేయడానికి రామ్ చరణ్ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది. త్వరలోనే ప్రమోషన్స్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. ఇక తాజాగా ఈ మూవీ రన్ టైం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. శంకర్ సినిమాలకు ఎప్పుడూ లేనంత తక్కువ సమయంలోనే ఈ సినిమాను తీసుకువస్తున్నారని ఓ వార్త వినిపిస్తుంది. తాజాగా వచ్చిన సమాచారం మేరకు ఈ చిత్రం నిడివి 2 గంటల 42 నిమిషాలకు లాక్ చేశారని తెలిసింది. సాధారణంగా శంకర్ సినిమాలంటే మినిమం 3 గంటలకు పైగా ఉంటాయి. ఇంత తక్కువ లెంత్ రామ్ చరణ్ ప్లాన్ చేయడం అంటే ఏదో ప్లాన్ ఉందేమో అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సెన్సార్ కాపీ ఇంకా సిద్ధం కాలేదు కాబట్టి నిర్ణయంగా సెకండ్ హాఫ్లో వచ్చే అప్పన్న ఫ్లాష్ బ్యాక్ లీకులు తెగ ఊరించేలా ఉన్నాయి. ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే టైం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. తమన్ సంగీతంలో ఇప్పటికే 3 పాటలు రాగా 4వది అమెరికాలో లాంచ్ అవుతుంది. ఇక వచ్చే వారం నుంచి ప్రమోషన్స్లో స్పీడ్ని పెంచనున్నారు. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో రిలీజ్ కాబోతుంది.